హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టుడే రామన్ మేగ్సెస్ అవార్డ్స్ 2024 గురించి డిస్కషన్ చేద్దాం. దీన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 1957లో అనౌన్స్ చేశారు. ప్రెజెంటెడ్ బై ఎవరంటే రామన్ మేగ్సెస్ అవార్డ్ ఫౌండేషన్ వారు. ఫస్ట్ ఈ అవార్డ్స్ని ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 1958 నుంచి ఇస్తున్నారు. ఈయన 7th ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్కి 7వ అధ్యక్షుడిగా వర్క్ చేశాడు 1953 నుంచి 1957 వరకు. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 31 రోజున రామన్ మేగ్సెసే అవార్డ్ని అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఆగస్ట్ 31 అనేది రామన్ మేగ్సెసే బర్త్డే. ఆగస్ట్ 31 రామన్ మేగ్సెసే బర్త్డే కాబట్టి ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 31 రోజు అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 1957లో అనౌన్స్ చేశారు. రాక్ ఫిల్లర్స్ ఫౌండేషన్ బ్రదర్స్ వాళ్ళ న్యూయార్క్ కాన్ఫరెన్స్లో ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ ఇది 1957 నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ అవార్డ్ని మొట్టమొదటిసారిగా 5 రంగాల్లో ఇచ్చేవారు, 5 కేటగిరీస్లో ఇచ్చేవారు. తర్వాత 2001 నుంచి ఎమర్జెంట్ లీడర్షిప్ 6 కేటగిరీస్లో ఇస్తున్నారు. ఎమర్జెన్సీ రంగంలో కూడా ఎమర్జెంట్ లీడర్షిప్లో కూడా ఇస్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి గవర్నమెంట్ సర్వీసు, పబ్లిక్ సర్వీసు, కమ్యూనిటీ లీడర్షిప్, జర్నలిజము, లిటరేచరు, క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్ట్స్, తర్వాత పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ 5 రంగాల్లో ఇచ్చేవారు. తర్వాత 2001 నుంచి ఎమర్జెంట్ లీడర్షిప్లో కూడా ఇస్తున్నారు 2001 నుంచి. ఇది దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వచ్చేసి 2008లో ఈ 5 కేటగిరీని రద్దు చేశారు. ఈ 5 కేటగిరీలో ఇవ్వడం రద్దు చేశారు. ఎక్సెప్ట్ ఎమర్జెంట్ లీడర్షిప్ తప్ప అన్ని మిగతా 5 అన్నీ రద్దు చేశారు. ఇప్పుడు కూడా ఎమర్జెంట్ లీడర్షిప్కు అవార్డు ఇస్తున్నారు. దీంట్లో ఈ కేటగిరీలో మాత్రమే ఇస్తున్నారు. ఈ 5 కేటగిరీలో రద్దు చేశారు 2008 నుంచి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఈ అవార్డ్స్ని పొందిన భారతీయుల గురించి తెలుసుకుందాం. ఈ అవార్డ్స్ పొందిన భారతీయులు వచ్చేసి ఫస్ట్ పర్సన్ ఈ అవార్డును పొందిన భారతీయుడు వచ్చేసి ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఆచార్య వినోబా భావే. ఆచార్య వినోబా భావే. ఈయనకి ఎప్పుడు వచ్చిందంటే 1958, ఫస్ట్ ఇండియన్ ఈయన. తర్వాత సెకండ్ పర్సన్ వచ్చేసి సిడి దేశ్ముఖ్ సెకండ్ పర్సన్. ఈయనకి ఎప్పుడు వచ్చిందంటే 1959లో వచ్చింది. థర్డ్ పర్సన్ ఎవరంటే అమితాబ్ చౌదరి. ఈయనకి ఎప్పుడు వచ్చిందంటే 1960లో వచ్చింది ఈయనకు, అమితాబ్ చౌదరి. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ ఎవరంటే మదర్ తెరిస్సా. 1962లో వచ్చింది. ఓకే. తర్వాత లేటెస్ట్గా ఇండియా నుంచి 56th పర్సన్ రవి ఖన్నన్. 56th పర్సన్ రవి ఖన్నన్. ఈయన క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ కోసం అంటే ఎలనేని కృషి చేశాడు కాబట్టి ఈయనకు ఈ అవార్డు దక్కింది. లాస్ట్ టైం 2023లో అనౌన్స్ చేశారు. ఇండియా నుంచి రవి ఖన్నన్ అందుకున్నారు. ఈయన అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈయన 56th పర్సన్. ఓకే, ఇది ఈ రామన్ మేగ్సెసే సంబంధించి టోటల్గా మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. రామన్ మేగ్సెసే 1957 నుంచి అంటే అనౌన్స్ చేయడం జరిగింది. రామన్ మేగ్సెసే అవార్డు ఫౌండేషన్ వారు ఇస్తారు. తర్వాత 1958 నుంచి ఫస్ట్ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈయన 7th ప్రెసిడెంట్. దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్లో 5 సర్వీసెస్ ఇచ్చేవారు. తర్వాత 2001 నుంచి ఎమర్జెంట్ లీడర్షిప్లో కూడా ఇస్తున్నారు. తర్వాత 2008 నుంచి ఫస్ట్ 5 కేటగిరీస్ని రద్దు చేసి ఓన్లీ ఎమర్జెంట్ లీడర్షిప్లో ఒకటి ఇస్తున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇండియన్ వచ్చేసి ఆచార్య వినోబా భావే. తర్వాత సెకండ్ వచ్చేసి సిడి దేశ్ముఖ్.
థర్డ్ వచ్చేసి అమితాబ్ చౌదరి, ఫోర్త్ వచ్చేసి మదర్ తెరిసా 1962. ఓకే, రీసెంట్గా వచ్చేసి 56th పర్సన్ రవి కన్నన్ 2023 అస్సాంకి చెందిన వ్యక్తి. ఇది రామన్ మెగ్సెసెస్కి సంబంధించి. ఇప్పుడు 2024లో ఎవరెవరికి వచ్చిందనేది డిస్కస్ చేద్దాం. 2024లో ఎవరెవరికి వచ్చిందనేది డిస్కస్ చేద్దాం. 2024లో ఎవరికి వచ్చిందనేది ఒకసారి చూద్దాం. 2024లో వచ్చేసి గుయంతి న్యోక్ ఫోంగ్ వియత్నాంకి చెందిన పర్సన్. ఈమెకి 2024లో వచ్చింది. తర్వాత కర్మా ఫున్షో భూటాన్కి చెందిన వ్యక్తి, ఈయనకు వచ్చింది. మియాజాకి హయావో జపాన్ చెందిన పర్సన్కి వచ్చింది. ఈ ఒక ఫౌండేషన్ కూడా వచ్చింది, రూరల్ డాక్టర్ మూవ్మెంట్ అనే ఫౌండేషన్ కూడా వచ్చింది. థాయిలాండ్కి చెందిన ఫౌండేషన్ ఇది. తర్వాత ఫర్హీజా ఫర్హాన్ ఇండోనేషియాకి చెందిన వ్యక్తి. ఆమె ఎమర్జెంట్ లీడర్షిప్ అవార్డు ఇండోనేషియాకి చెందిన ఫర్హీజా ఫర్హాన్కి వచ్చింది. ఇవి 2024లో 66th రామన్ మెగ్సెసే అవార్డ్స్. చూడండి, 66th రామన్ మెగ్సెసే అవార్డ్స్ ఇవి. 66th రామన్ మెగ్సెసే అవార్డు. ఎన్ గుయాంతి న్యోక్ ఫోంగ్ వియత్నాంకి చెందిన పర్సన్, కర్మా ఫున్షో భూటాను, మియాజాకి హయావో వచ్చేసి జపాను, రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్స్ వచ్చేసి థాయిలాండ్. ఇది ఒక ఆర్గనైజేషన్. తర్వాత ఫర్హీజా ఫర్హాన్ వచ్చేసి ఇండోనేషియాకి చెందిన ఆమె. ఓకే, 4+4 మెంబర్స్కి ప్లస్ ఒకటి ఆర్గనైజేషన్కి వచ్చింది 2024లో 66th ఎడిషన్. ఇది దానికి సంబంధించిన రామన్ మెగ్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.